అందుచేత రాణికి రమాదేవి మీద క్రోధ అసూయలు కలిగాయి. రమాదేవి చాలా అందగత్తె. రాజు ఆమెను ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాడు. రాణికి అది మిగిలి కష్టంగా ఉండడం చేత రమాదేవికి నగలు లేకపోయిన ఎడల ఆమె అందం తగ్గుతుందని ఎంచి ఒకనాడు తన నగలు రమాదేవి నగలు ఒకే భరిణి యందు ఉంచి దాసి చేత సముద్రంలో పడవేయించింది. ఆ భరిణను ఒక పెద్ద చేప మింగింది. జాలర్లు ఆ చేపను పట్టి అది చాలా పెద్దదవడం చేత తమ రాజుకి కానుకగా పంపించారు. రాజు ఆ చేపను పెద్ద భార్య ఇంటికి పంపి తాను ఆ రాత్రి భోజనానికి ఇంటికి వస్తానని ఆ చేపను వండించి ఉంచమని కబురంపాడు. కానీ పెద్ద భార్య ఆయన ఆటలో పాటలో రమాదేవి దగ్గరను మాపటి భోజనం మా దగ్గర మాత్రం మా ఇంటి దగ్గర అని విసుక్కుని చేపను రమాదేవి ఇంటికి పంపివేసింది. రమాదేవి దానిని దాసి చేత కోయిస్తూ ఉండగా దాని కడుపులోని భరిణ నుండి గల్లున నగలు రాలాయి. ఆ అన్నింటినీ తీసుకుని ఆమె చక్కగా అలంకరించుకుని రాజుకు కబురంపింది. రాజు వచ్చి రమాదేవి అలంకారాలను చూసి ముగ్ధుడై ఆ సంగతి పెద్ద భార్యతో చెప్పడానికి ఆమె అంతఃపురానికి వెళ్ళాడు. రమాదేవికి నగలు దొరికిన సంగతి ఆమెకు అంతకు పూర్వమే తెలియని చేత ఆమె రమాదేవిని చంపాలని పాయసంలో విషం పెట్టి చంపడానికి సిద్ధపడుతుండగా అంతలో రాజు అక్కడికి వెళ్ళి అది విషపాయసమని తెలియక దానిని తాగి మరణించాడు. రాణి సహగమనం చేయడానికి సిద్ధపడుతూ ఆ సంగతి రమాదేవికి కబురంపింది. రమాదేవి కూడా సహగమనం చేయటానికని బయలుదేరుతుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆమె ఇంటికి వచ్చి ఎక్కడికి వెళుతున్నావమ్మా అని ప్రశ్నించారు. భర్తతో సహగమనం చేయడానికి వెళుతున్నానని రమాదేవి బదులు చెప్పింది. అది విని అతడు సౌభాగ్యవతి భవ, అంత పని జరగరాదు. నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి నీవు కూడా కాళ్ళు కడుక్కోమన్నాడు. ఆమె అలా చేసింది. వెంటనే అతడు నాకు దాహం ఇచ్చి అమ్మా నాకు దాహానికి నీళ్ళు ఇచ్చి నీవు కూడా దాహం పుచ్చుకో అన్నాడు. అప్పుడు ఆమె మొగుడు శవం మొగసాలనున్నది, మగని కొరకు నేను మొత్తుకుంటూ ఉన్నాను, దాహం పుచ్చుకోవడం ధర్మం కాదని అన్నది. అది విని వృద్ధ బ్రాహ్మణుడు సౌభాగ్యవతి భవ, అంతగతి పట్టరాదు సౌభాగ్యవతి, నేను చెప్పినట్లు చేయమన్నాడు. ఆమె అలా చేసింది. అతడు తనకు తలేంటి నీళ్లు పోసి గంధమును ఇమ్మని అడిగి ఆమెను కూడా తలంటుకోమని పసుపు రాసుకోమని ఆజ్ఞాపించాడు. అందుకు ఆమె భయపడి, స్వామి మగడు పోయి ఏడుస్తూ కాళ్ళు కడుక్కుని కాళ్ళు దాచుకున్నాను, దాహం పుచ్చుకుని కడుపు దాచుకున్నాను, పసుపు రాసుకుని ముఖం ఎలా దాచగలను అని ప్రశ్నించింది. అందుకు ఆ బ్రాహ్మణుడు, సౌభాగ్యవతి నీకెందుకమ్మా అంత భయం, నేను చెప్పినట్లు చెయ్యి అనగా ఆమె అతనికి బొట్టు పెట్టి తను కూడా బొట్టు పెట్టుకుని అతనికి భోజనం పెట్టి తను కూడా భోజనం చేసి అతనికి తాంబూలం ఇచ్చి తాను కూడా తాంబూలం సేవించింది. అంతా వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుమూర్తిగా మారి, అమ్మాయి నీ భక్తికి మెచ్చాను, నీవు తల్లి గర్భమున ఉన్నప్పుడే మాఘపాదివారం కథ విని పవిత్రురాలవైతివి, నీకేం కావలిగినో కోరుకోమన్నారు. అంటే ఆమె మిగులు సంతోషించి తనకు పతిభిక్ష పెట్టవలసిందని కోరింది. విష్ణుదేవుడు అలాగే అని అక్షతలనిచ్చి వాటిని ఆమె భర్త శవం మీద చల్లమని చెప్పి అదృష్టమైపోయాడు. తరువాత ఆమె అక్షంతలు పట్టుకుని తన భర్త శవం దగ్గరికి వెళ్ళి దానికి ముమ్మారు ప్రదక్షిణం చేసి అక్షంతలు చల్లింది. వెంటనే రాజు నిద్ర నుంచి లేచినట్టు లేచాడు. అది చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపడి, ఏమి నోము నోచితివమ్మా అన్నారు. అందులో ఆమె, నేను ఏ నోము నోచలేదు, ఏ వ్రతము కూడా చేయలేదు. పూర్ణిమకు ముందుగా వచ్చే రథసప్తమి నాడు మాఘపాదివారం నోము పట్టిన లక్ష్మీదేవమ్మ అను ఆమె నాకు కథ చెబుతుండగా ఆ కథ నేను విన్నాను కడుపులో ఉండగా. ఈ ఘటనను కథ విన్న ఫలమే కానీ చేసిన ఫలము కాదని రమాదేవి చెప్పింది. అక్కడ ఉన్నవారందరూ కూడా, ఆహా, ఆ నోము కథ విన్నంత మాత్రముననే ఇంతటి మహాత్యముకు వచ్చినదే, దానిని నోస్తే ఇంకెంతటి ఫలమబ్బునో కదా అని అనుకుని మాఘపు ఆదివారం నోము నోచడానికి మొదలుపెట్టారు. రాజు తన ఇద్దరి భార్యలతో కూడా నోము నోపించి సుఖంగా ఉన్నాడు. ఉద్యాపనం. ఈ నోము పట్టిన 5 ఏళ్ల తర్వాత ఉద్యాపనం చేయాలి. నోము పట్టిన వారు మొదటి సంవత్సరం పాలు తాగకుండా సంవత్సరాంతమున ఒక ఆదివారం నాడు 5 ముత్తైదులకు పరమాన్నంతో భోజనం పెట్టాలి.
రెండవ ఏట మజ్జిగ తాగకుండా 7 ముత్తైదువులకు పెరుగు వడ్డించవలెను. మూడవ ఏట పప్పు తినకుండా 5 ముత్తైదువులకు బూరెలతో భోజనం పెట్టాలి. 4వ సంవత్సరం తలంటు కొనకుండా 5 ముత్తైదువులకు తలంటి భోజనం పెట్టాలి. 5వ ఏట తాంబూలం వేసుకోకుండా 5 ముత్తైదువులకు తాంబూలం పంచిపెట్టాలి. ఆఖరి సంవత్సరమున 5 పుణ్యస్త్రీలకు 5 రవికల గుడ్డలిచ్చి, ఉక్కుకు గిన్నెయు, ఉయ్యాలకు చీరను ఇచ్చి, ఆదినారాయణమూర్తికి 5 మూరల అంగవస్త్రాన్ని ఇచ్చి ఉద్యాపనం చేసుకోవాలి.